హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడైతే పెడుతున్నామండి. అదే మామిడికాయ ఊరగాయి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. మాకైతే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరైతే ఆవకాయ పచ్చడైతే పెట్టుకుంటారు కదా! ఇంక దాని ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తున్నాము. ఇంకా మా అత్త అయితే కాయలైతే అన్నీ కడిగి, తుడిచి పక్కనైతే పెడుతుంది. నేనైతే తెల్లగడ్డలైతే ఒలుస్తూ ఉన్నాను. మా మరిదిని వీడియో తీయమంటే ఎట్లా కావాలంటే అలా అయితే తీస్తున్నాడు. అందుకే నేనైతే పైకి చూసి నవ్వుతూ ఉన్నాను. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నామండి. మేమందరం కలిసే ఈ ఊరగాయ అయితే పెట్టుకున్నామండి. చూసారు కదా! మేమైతే 10 కేజీలు మామిడికాయలైతే తెచ్చుకున్నాము. ఎందుకంటే మా మరిది, మా పెద్దమ్మ అయితే వచ్చారు కదా! వాళ్ళు కూడా కువైట్‌కి తీసుకెళ్ళాలి కదా! అందుకోసమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఊరగాయ అయితే పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే కడుక్కొని, బాగా తుడుచుకొని ముందుగా మొదళ్ళైతే ఉంటాయి కదా! అవైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా. ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తుందండి. దొర్లించడము అలా క్రియేటివిటీ అయితే చేస్తున్నారు. వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఈ విధంగా అయితే మొదలైతే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మా పెద్దమ్మ అయితే ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేస్తుంది. మేమైతే ఈ విధంగా చిన్న ముక్కలుగానే కట్ చేసి పెట్టుకుంటున్నామండి. ఏం అంటే కొట్టేటివి కూడా ఉంటాయి కదా! ఆ విధంగా కాకుండా ఇలా అయితే చేస్తున్నాము. చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి. మేమైతే ఆఫ్టర్‌నూన్ టైంలో ఇది పెట్టుకున్నాము. ఇంకా మా చరణ్ తెలిసిందే కదండీ! ఇంక ప్రతి పనిలో నేనున్నానంటూ వచ్చేస్తాడు. ఇంకా మా అద్వి కూడా ఇక్కడ పాల్గొంటుంది పచ్చడి పెట్టడంలో. ఈ విధంగా అన్ని ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్టు గుడ్డ తీసుకొని గుడ్డ మీదనైతే ఆరబెట్టుకున్నాం మేము. ఇంకా దీనికి కావాల్సిన మసాలాలన్నీ అయితే ఇక్కడ తీసుకున్నామండి. ఇదైతే మెంతి పొడి, ఇంకా ఒట్టి మిరపకాయలు కూడా తీసుకున్నాము. ఇదైతే ఆవాల పొడండి. అర్ధ కేజీ పైనే మాకైతే ఆవాలు పట్టాయి. ఇవైతే బాగా ఎండలో ఎండపెట్టుకొని, వేయించుకొని, ఆ తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా తెల్లగడ్డలు కొంచెం పెద్దగా ఉంటే కచ్చాపచ్చాగా ఒకసారైతే దంచుకున్నాము. ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ హీట్ చేసుకుంటున్నాము. బాగా హీట్ అవ్వాలండి. అంటే బుడగలొచ్చేసేయాలి. అప్పుడు మనం తిరగబాత కోసమైతే ఈ విధంగా ఆవాలు వేసుకుంటున్నాము. దాని తర్వాత మనం తెల్లగడ్డలైతే కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా! అవి కూడా నూనెలో అయితే వేసేయాలండి. నూనె చూసారా ఎంత తెల్లుతుందో. దాని తర్వాత తొడాలైతే తీసేసుకొని ఒట్టిమిరపకాయలకి అవి కూడా నూనెలో వేసేసుకోవాలండి. బాగా ఒకసారైతే ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కకైతే తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది కదా! అప్పుడు ఇవన్నీ అయితే మాడిపోతాయి. అందుకోసమే పక్కకైతే తీసుకోవాలి. చాలామంది చాలా ప్రాసెస్‌లో మామిడికాయ పచ్చడి అయితే పెడతారండి. మేమైతే ఈ ప్రాసెస్‌లో పెడతాము. మీరు ఏ ప్రాసెస్‌లో పెడతారో కింద కామెంట్స్ అయితే చెప్పండి. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే ఒక సోలెడైతే పడుతుందండి ఆ చెంబు. ఆ చెంబుతో అయితే మేము ఒక చెంబు వరకు కారం పొడి అయితే వేసుకున్నాము. దాని తర్వాత మెంతి పొడి కూడా వేసుకున్నామండి. అంటే మెంతులు మిక్సీ వేసుకొని ఆ పొడినైతే దీంట్లో వేసుకున్నాము. ఇంకా ఆవాల పిండి కూడా మిక్సీ అయితే పట్టుకున్నాం కదా! అదైతే కొద్ది కొద్దిగా నూనెలో అయితే వేసుకున్నాము. ఇవన్నీ కూడా నూనె చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటేనే బావుంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువైతే మళ్ళా ఏం చేయలేము. తక్కువైనా గూడా పర్వాలేదు. మళ్ళా మనం కలుపుకోవచ్చు. ఎక్కువైతే చాలా కష్టమైపోతుందండి. తినడానికి కూడా పనికిరాదు. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారైతే మిక్స్ చేసుకోవాలి. ఊరగాయ అంతా పెట్టింది మా అత్తేనండి. ఇంకా ఇప్పుడు మనం ముందుగా ఇవన్నీ నూనెలో నుంచి బయటికి తీసుకున్నాం కదా! అవి కూడా బాగా దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి. ఇదంతా కంప్లీట్‌గా చల్లారిపోవాలండి. అప్పుడే మనమైతే ఊరగాయలో మిక్స్ చేసేసుకునేదానికి బావుంటుంది. లేదంటే బావుండదు. ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మా అత్త అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఈ విధంగా డేక్షాలకి కొన్ని కొన్ని ముక్కలైతే తీసుకొని కొద్ది కొద్దిగా మసాలా అయితే వేసుకొని కలుపుకుంటుంది. ఎందుకంటే అంతా మసాలా ఒక్కసారిగా పట్టదు గదా! ప్రతి ముక్కకైతే మసాలా పట్టాలి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక పెద్ద బకిడీలోకైతే వేసుకున్నాము. ఇంతకు మీరు ఊరగాయ పెట్టుకున్నారా లేదా? కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఊరగాయ పెట్టుకున్నారు. అప్పటికైతే నా యూట్యూబ్ ఛానల్ ఇంతగా లేదు. అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈసారైతే బాగా వ్యూస్ అవన్నీ వస్తున్నాయండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 10,000కి చాలా దగ్గరలో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చరణ్ కూడా ఒకసారైతే కలపడానికైతే వచ్చేసాడు ఇక్కడికి. ఇంగ కలుపుతూ ఉన్నాడు.
ఇదంతా ఒక పెద్ద బకిడీలోకైతే తీసుకొని స్టోర్ అయితే చేసుకున్నామండి. ఇంకా తెల్లపాయలైతే ముందుగానే వేయలేదు, మర్చిపోయింది మా అత్త. ఇంకా అందుకోసమే పైనైతే వేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసిందండి. ఇది 3 డేస్ తర్వాత తీస్తే చాలా బావుంటుంది. నూనె తక్కువైతే మళ్ళీ ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నామండి మేము. బాగా కాంచుకొని చల్లారపెట్టుకొని ఊరగాయ ఉప్పులైతే వేసుకున్నాము. చాలా చాలా బావుంటుంది. చూసారు కదా! 3 డేస్ తర్వాత మేము కొంచెం అయితే పక్కకు తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. నాకైతే ఊరగాయ ఉంటే ఇంకా ఏ కూర కూడా అవసరం లేదండి. నేనైతే దోసలోకి గానీ, అన్నంలోకి గానీ ఏ దాంట్లోకైనా తినేస్తాను. అంత ఇష్టం నాకు ఊరగాయ అంటే. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి. ఇంకా దీంట్లో నెయ్యి వేసుకొనైతే తింటారు. కానీ నాకు నెయ్యి అంటే ఏమి ఇష్టం లేదండి. అందుకోసమే నేను మామూలుగా ఊరగాయ వేసుకొనే తింటానండి. ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు, ఊరగాయ వేసుకొని తింటే చాలా బావుంటుంది. నాకు ఆ కాంబినేషన్ అయితే చాలా చాలా ఇష్టము. ఇంకా సద్దిలేకి కూడా బావుంటుంది. అంటే మార్నింగ్ చద్దన్నం తింటాం గదా! దాంట్లోకైనా ఈ ఊరగాయ అయితే చాలా బావుంటుంది. ఇంక మా చరణ్ అయితే చెప్పనవసరం లేదు. అంతా నాలాగే తింటాడు. ఊరగాయ అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా మేమైతే ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఉడకన్నం చేసుకొని, ఇంకా ఊరగాయ ఉప్పు వేసుకొని మా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంతకు మీరు ఊరగాయ ఉప్పు పెట్టుకున్నారా? పెట్టుకోలేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే అండి. థాంక్ యూ. బాయ్.